గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నేస్. టుడే వీడియోలో మనము శాండిల్ పౌడర్ అనేది ఒరిజినల్తో ఫేస్ ప్యాక్ అయితే వేసుకోబోతున్నాము. దీనివల్ల స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అయితే అవుతుంది. దానికంటే ముందు ఇక్కడ నేను ఆఫ్లైన్లో హెర్బల్ షాంపూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. కుంకుడుకాయ, శీకాకాయ అయితే నేను శుభ్రంగా 3 times అయితే వాష్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు, ఇవి ఓవర్ నైట్ అయితే మనము వాటర్లో వేసేసి నానబెట్టుకుంటాము. నెక్స్ట్ డే షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి 1 liter వాటర్లో వీటిని కంప్లీట్గా నేను నానబెడతాను అనమాట. ఇవి నీట్గా 3-4 times వాష్ చేసుకుంటే మనకి ఎక్కడ మట్టి ఉన్నదంతా పోతుందనమాట. ఇది ఆఫ్లైన్లో క్లయింట్స్ అనేది ఎడిట్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ షాంపూ అనమాట. ఇది నేను ఇంకా ఆన్లైన్లో అయితే పెట్టలేదండి ఇంకా వీడియో, బట్ కాకపోతే కొంతమంది సజెషన్స్తో వాడుతున్నారు, గుడ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఇది కూడా నేను డెఫినెట్లీ అయితే పోస్ట్ చేస్తాను. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండదండి. 1 year అయితే మనకి స్టోర్ ఉంటుంది. మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫాస్ట్ హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ కంట్రోల్కి అండ్ గుడ్ షాంపూ. ఇది ఆఫ్లైన్లో బాగా ఎడిట్ అయిపోయి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఈ షాంపూ నేను ఎగ్జాక్ట్లీ 1 liter వాటర్ తీసుకుంటాను. 5 bottles అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దీంట్లో ఆమ్లా అండ్ బ్లాక్ ఆనియన్ సీడ్స్, ఆల్మండ్ ఆయిల్, హైబిస్కస్ లీవ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తామన్నమాట ఇంగ్రీడియంట్స్. అండ్ సాఫ్ట్నెస్ అండ్ సిల్కీ కోసం అలోవెరా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో దీన్ని ఇలా ఓవర్ నైట్ కూడా నానబెట్టేసేసుకుంటే మనకి హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవడంతో పాటు హెయిర్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని మాత్రమే నేను ఇలా దీన్ని నానబెడుతున్నాను అనమాట. ఇప్పుడు నానబెట్టుకుంటేనే నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి షాంపూ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది ఇది. సో అందుకని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా నేను డెఫినెట్లీ ఆన్లైన్లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఇది బాగా ఎడిట్ అయిపోయిన వాళ్ళు ఇంకా వేరే షాంపూస్ అయితే వాడరు, వాళ్ళ కోసం ఇలా నేను అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా గుడ్ ఫ్రాగ్రెన్స్, ఫోమ్ ఎక్కువగా రావాలి ఇట్లాంటివి ఉన్నట్లయితే ఈ ఆర్గానిక్ మైల్డ్ షాంపూని వాడలేరు మీరు. మీ హెయిర్ లైఫ్ లాంగ్ డాండ్రఫ్ లేకుండా, హెయిర్ ఫాల్ లేకుండా పర్ఫెక్ట్గా గ్రోతింగ్, మంచి హెయిర్ అనేది మనకి సిల్కీ అండ్ సాఫ్ట్నెస్ కోసం మాత్రమైతే ఇటువంటి ట్రై చేయొచ్చు. సో గాయ్స్, ఇంకా మనమైతే రెడ్ శాండిల్ అండ్ శాండిల్ 2 ఫేస్ ప్యాక్స్ అయితే ఉంటాయి. అందులో నేను ఫస్ట్ అయితే వచ్చేసేసి రెడ్ శాండిల్ మీకు చూపించేసాను. ఇప్పుడు నేను శాండిల్ చూపిస్తున్నాను. ఈ శాండిల్ అనేది నా స్కిన్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఒరిజినల్ అండి ఇది 100%. మీకు నార్మల్గా అయితే పూజలో యూజ్ చేసేది మనకి మంచి కలర్ వస్తుంది కదా, అట్లాంటి కెమికల్స్ ఏమి కలిపింది కానీ లేదు అంటే కలర్ కోసం, ఫ్రాగ్రెన్స్ కోసం కలిపింది కాదు. ప్యూర్ న్యాచురల్ ఫ్రాగ్రెన్స్తో న్యాచురల్ శాండిల్ పౌడర్. ఇది మనకి ఫైన్ పేస్ట్ లాగా ఉండదు, కొంచెం ఇలా పౌడర్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకంటే శాండిల్ వుడ్ నుంచి మనకి తీసుకున్నది డైరెక్ట్గా, ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మీరు హ్యాపీగా మీ స్కిన్కి వాడచ్చు. ఇలాంటిది వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఎక్కువగా పింపుల్స్ వచ్చినప్పుడు మనము ఆ పింపుల్స్ మీద దీన్ని పెడుతూ ఉంటే 1 or 2 months రెగ్యులర్గా ఈ ఫేస్ ప్యాక్స్ని వాడుతూ ఉంటే పింపుల్స్ నుంచి వచ్చిన స్పాట్స్ ఏవైతే ఉంటాయో మచ్చలు అలాంటివి క్లియర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్గా కొంతమందికి పిగ్మెంట్ అవుతూ ఉంటుంది ఫేస్ అంతా, నెక్ అల్లంతా కూడా చాలా టూ డాట్ ట్యాన్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ని వీక్లీ 3 or 4 times అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ శాండిల్ ఫేస్ ప్యాక్ వల్ల మీ స్కిన్ మీద సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ స్కిన్ పైన చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నాకు ఇది డ్రై అవ్వలేదు కానీ ఆఫ్టర్ 5 minutes అయితే చూద్దాము. అండ్ ఇంకా మిగిలిన ప్యాక్ని నేను హ్యాండ్స్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. మీకు మంచి స్మెల్ ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుందన్నమాట. రెగ్యులర్గా మీరు దీన్ని ఫేస్కి యూజ్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ స్కిన్ టోన్ అనేది బ్రైటనింగ్ అయితే అవుతుంది. 100% స్కిన్ వైట్నింగ్ చేసుకోవచ్చండి. సో కాకపోతే కొంచెం మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఎగ్జాక్ట్లీ 10 minutes ఆఫ్టర్ దీంట్లోంచి మనకి పేస్ట్ లాగా అయితే రాదనమాట. నార్మల్గా కొంచెం మనకి స్క్రబ్బింగ్ లాగా ఉంటుంది. సో ఇలా నోస్ అరౌండ్ కూడా వైట్ హెడ్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి నీట్గా మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మీరే ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ అనేది చూడొచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంది. నా స్కిన్ అనేది within secondsలో ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయి ఫ్రెష్ లుక్తో అయితే వచ్చేసింది. ఎక్కడ కూడా కొంచెం కూడా జిడ్డు కూడా అనిపించట్లేదు. చాలా చాలా బాగుంది స్కిన్ అనేది. సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. 350 rupees అయితే ఉంటుంది. మనకి ఇది వచ్చేసేసి 125 grams అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటే మన స్కిన్ చాలా చాలా బ్రైట్నింగ్ అయితే అవుతుంది.
సో మీకు కూడా కావాలి అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. ఇది ఎక్కువ తీసుకోవసరం లేదు, చాలా తక్కువ తీసుకుంటాము అండ్ చాలా డేస్ కూడా వస్తుంది. నాకైతే ఇది చాలా డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సో సూపర్గా ఉంటుంది ఫేస్ ప్యాక్ అనేది. కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేసేయండి. సో రెడ్ శాండిల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, శాండిల్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ ఫేస్ ప్యాక్ని హ్యాపీగా మీ స్కిన్కి రెగ్యులర్గా వాడండి అండ్ స్కిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చాలా స్మూత్ అండ్ యంగ్ లుకింగ్తో కనిపిస్తారు. సో గైస్ ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసేసి నేను ఇలా ఫేస్ ప్యాక్ తర్వాత ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఈ మధ్య మీకు చెప్పాను కదా సాఫ్రాన్ సిరమ్ని యూజ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇది ఒరిజినల్ సిరమ్ అనమాట. సో నాకు ఎక్కువగా ఓవర్ నైట్ ఎడిటింగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇది వాడిన తర్వాత నాకు చాలా క్యూర్ అయింది. సో నేను అందుకే ఫేస్ ప్యాక్ ఆఫ్టర్ నా స్కిన్ కూడా 2 days నుంచి నేను మీకు ఎలాంటి రిప్లైస్ కూడా ఇవ్వలేకపోతున్నాను, చాలా బిజీ ఉన్నాను. సో ఈ 2 daysలో కూడా నాకు హెవీ వర్క్ వల్ల స్కిన్ చాలా అప్సెట్ అయింది. అందుకని ఈ సిరమ్ కూడా నేను ఫేస్ ప్యాక్ వేసుకొని అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి అమేజింగ్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ సాఫ్రాన్ సిరమ్ అనేది గ్లోయింగ్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది అండ్ యాంటీ ఏజింగ్ అవ్వదు. ఎవరికైతే 28 ఏజ్ అనేది మీకు క్రాస్ అయిందో అప్పటి నుంచి ఈ సాఫ్రాన్ సిరమ్ని స్టార్ట్ చేయొచ్చు. యాంటీ ఏజింగ్ కంట్రోల్, పిగ్మెంటేషన్ కంట్రోల్ అవుతుంది, ఫైన్ లైన్స్, డార్క్ సర్కిల్స్ కూడా మీకు కంట్రోల్ అవుతాయి. మంచి బెస్ట్ సిరమ్, ప్యూర్ ఆర్గానిక్. డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా నైట్ ఎలాగో పడుకునే టైం కాబట్టి ఇది లిప్స్టిక్ ఉంటే అయితే మీ స్కిన్ మీద ఇలా రిమూవ్ చేసేసుకోండి, లేదంటే లిప్స్ అనేవి బ్లాక్ అవుతాయి. మీరు ఎంత మంచి పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ బ్రాండ్ తీసుకున్నా నైట్ టైంలో అయితే మీ లిప్స్ మీద లిప్స్టిక్ అనేది ఉన్నట్లయితే డెఫినెట్లీ అయితే మీ లిప్స్ అనేది అప్సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా లైట్ కోకోనట్ ఆయిల్ లేదంటే పాండ్స్ కోల్డ్ క్రీమ్ కానీ ఇలా అప్లై చేసుకొని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. నేనైతే లిప్స్టిక్ని కంప్లీట్గా ఇలా అయితే రిమూవ్ చేసేస్తాను నైట్ టైము, ఏం కూడా ఉంచుకోకుండా. ఆఫ్టర్ వచ్చేసేసి మీరు ఏదైనా లిప్ బామ్ అలవాటు ఉన్నట్లయితే తీసుకోండి, లేదు అంటే లైట్గా లిప్ స్క్రబ్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను కాఫీ లిప్ స్క్రబ్ అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి లిప్స్ అనేది చాలా గ్లాసీగా చేంజ్ అవుతాయి. అంతేకాకుండా న్యాచురల్ పింకిష్ని కూడా రిలీజ్ చేస్తుంది లిప్స్లో నుంచి. సో నేను డెఫినెట్లీ ఈ లిప్ స్క్రబ్ని అయితే ఓవర్గా మసాజ్ ఇవ్వను, జస్ట్ అలా అప్లై చేసి వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ డెడ్ స్కిన్ లేయర్ మొత్తం కూడా వెళ్ళిపోయి లిప్స్ అనేవి చాలా గ్లోసీ అండ్ షైనీగా కనిపిస్తుంది. సో గాయ్స్ ఏ ప్రోడక్ట్ కావాలన్నా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గాయ్స్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.